తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని పార్టీ నేతలు గట్టి కసరత్తు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా హస్తం గూటికి చేరుతున్నారు. శాసనసభ పక్షంను కాంగ్రెస్ లో విలీనం చేయడం కోసమే కేబినెట్ విస్తరణ వాయిదా వేసినట్లు చర్చ జరుగుతోంది. ఇంతకీ కేబినెట్ విస్తరణకు ఎల్పీ విలీనానికి సంబంధం ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసుకోవడానికి, బీఆర్ఎస్ ను మరింత బలహీనం చేయడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 2/3 మందిని కాంగ్రెస్ లో చేరితే శాసనసభాపక్షం విలీనమవుతుంది. అందువల్ల వారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు చేరేందుకు రెడీ అయ్యారు. ఈ వారంలో కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం జరుగుతున్న ప్రయత్నాలే అంటున్నారు. కేబినెట్ విస్తరణ చేయకుండా ఉంటేనే మంత్రి పదవులు ఆశిస్తున్న బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, బీఆర్ఎస్ నుంచి వచ్చే బలమైన నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. సీఎం ఈ విధంగా ఆలోచిస్తున్నందునే కేబినెట్ విస్తరణ వాయిదా వేశారని సమాచారం. ప్రస్తుత కేబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలకు ప్రాతినిధ్యం దక్కలేదు. కేబినెట్ విస్తరణలో ఈ జిల్లాల నుంచి తప్పనిసరిగా చోటు కల్పించాలి. అయితే ఈ 4 జిల్లాల్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా కేబినెట్లోకి తీసుకునేందుకు వీలు పట్టం లేదనే టాక్ నడుస్తోంది. దీంతో ఇతర పార్టీ నేతలను అయినా కాంగ్రెస్ లో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చి సమర్థవంతమైన కేబినెట్ ఏర్పాటు చేసుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారట. మరి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వారికే మంత్రి పదవి అని చెప్పిన రేవంత్ రెడ్డి తన మాటలకు కట్టుబడి ఉంటారో లేదో వేచి చూడాలి.